హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసు ఫ్యాషన్స్. ఈ వీడియోలో మనం అంబ్రెల్లా డ్రెస్కి బక్రం పట్టి యూస్ చేసి కింద ఫోల్డ్ ఇంకా లేస్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇక్కడ నేను బక్రం పట్టి 1 ఇంచ్ వెడల్పు ఉన్నది తీసుకున్నాను. ఇలాంటివి రోల్స్ కూడా దొరుకుతాయి, కానీ నేను నా దగ్గర ఉన్న బక్రం షీట్ని ఇలాగ కట్ చేసి ఇలాగ జాయిన్ చేశాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్లు జాయిన్ దగ్గర ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే దానికి పైకి లైనింగ్ కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. బక్రం పట్టి 1 ఇంచ్ కాబట్టి దీనికి అటు ఇటు ఫోల్డింగ్ ఖర్చుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా కాబట్టి 2 ఇంచెస్. ఇది కూడా నేను ఒక కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా కట్ చేసి జాయిన్ చేశాను. ఇప్పుడు ఈ బక్రం పట్టిని ఈ కాటన్ ఫ్యాబ్రిక్తో కలిపి డ్రెస్కి ఎలా కుట్టాలో చూద్దాం. ఈ జాయింట్ దగ్గర ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అటు ఇటు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ రాంగ్ సైడ్ తీసుకోవాలి. కాటన్ క్లాత్ బక్రం వచ్చేసి రైట్ సైడ్ తీసుకోవాలి. నేను జాయిన్ చేశాను కదా, జాయింట్ దగ్గర చూసుకోవాలన్నమాట రైట్ సైడా రాంగ్ సైడా అని, అందుకని క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇలాగ ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. ఒకవైపు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇది రాంగ్ సైడ్ తీసుకోవాలన్నమాట. కాటన్ ఫ్యాబ్రిక్ బక్రం వచ్చేసి రైట్ సైడ్ తీసుకోవాలి. తీసుకుని ఒకవైపు ఇలాగా మడత పెట్టి కుట్టేయాలి. ఇలా చివరి వరకు కుట్టేయాలన్నమాట. ఈ సైడ్ ఇలాగా ఓపెన్ అయిపోతుంది కదా, సో ఈ సైడ్ మడత పెట్టకుండా ఈ బక్రం పట్టి ఏదైతే ఉందో దానికి చివర ఇలాగా ఒక కుట్టు వేసేయాలి. అప్పుడు రెండు మనకి సెపరేట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. మనకి అంబ్రెల్లా డ్రెస్కి కింద కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఈ రెండు సెపరేట్ అవ్వకుండా ఉంటాయి. వెనుక వైపు అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇలాగా మనకి డ్రెస్ కింద ఎంత అయితే ఉందో అంత తీసుకోవాలన్నమాట. సైడ్ ఒక జాయింట్ చేసేటప్పుడు ఇలా కొంచెం వదిలేయాలి ఈ క్లాత్ కుట్టడానికి, ఈ పట్టి కుట్టడానికి అనమాట. ఆ వదిలేసిన జాయింట్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. డ్రెస్ అయితే రైట్ సైడ్ తీసుకోవాలి మనం. రైట్ సైడ్ పైన ఇక్కడ చూపిస్తున్నట్లు చివరికి డ్రెస్కి చివర అంచు దగ్గర నుండి ఇలాగ పెట్టి కుట్టాలి. ఈ బక్రం ఉంది కదా, బక్రం పక్కనే స్టిచ్ రావాలన్నమాట. బక్రం పక్కనే కుట్టు వచ్చేటట్టు ఇలా మొత్తం కుట్టేయాలి. కుట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలాగ వెనుక వైపుకి ఫోల్డ్ చేయాలి. ఈ బక్రం పట్టిని వెనుక వైపుకి మడత పెట్టి ఇలాగ చివర ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. చూసారా, బయట లోపల కూడా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కుట్ అనేది స్ట్రైట్గా ఒక్కటే లైన్లో రావడానికి బిగినర్స్కి నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఇలాగా నేను ఇక్కడ ఫోమ్ షీట్ తీసుకున్నాను. మీరు వేరే థర్మాకోల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మనం ఎంత వెడల్పులో అయితే కుట్టు వచ్చేటట్టు కుట్టాలనుకుంటున్నామో అంత గ్యాప్లో ఇది ఇలాగా టేప్తో మనం అంటించేసుకోవాలి. అతికించిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. చూసారా, మనకి ఒకటే లెవెల్లో వస్తుంది. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేయాలి. మనం ఆ టిప్ ఫాలో అవ్వడం వల్ల చూసారా మనకి ఒకటే లెవెల్లో స్టిచ్ అనేది వచ్చింది. పైకి లోపల వెనుక వైపు కూడా చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు ఈ వదిలేసిన అంచు చివరి పార్ట్ కుట్టేసుకోవాలన్నమాట. కుట్టిన తర్వాత మనకి కంప్లీట్గా చూడడానికి ఇలా ఉంటుంది. చూసారా, లోపల బయట కూడా చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్. ఎప్పుడు కూడా అంబ్రెల్లా డ్రెస్సెస్కి కొంచెం థిక్ ఫ్యాబ్రిక్స్కి ఇలాగ కుడితే మనకి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. కావాలంటే మనం ఇక్కడ చివర లేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ సైడ్ జాయింట్ దగ్గర చూసారా లోపల వైపు ఉన్న ఖర్చులు ఒకటి అటు ఒకటి ఇటు పెట్టి లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు లేస్ ఇక్కడ ఎలా అటాచ్ చేస్తున్నాను క్లియర్గా చూడండి. ఎవరైనా తెలియని బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఈ చివర, ఈ డ్రెస్ యొక్క చివర ఈ లేస్ ఇలాగా ఈ స్కాలప్ బయటకు వచ్చేటట్టు చూస్తూ ఇలాగ కంప్లీట్గా కుట్టేయాలి. చివర ఎలా ఎండ్ చేయాలంటే మనం ఎక్కడైతే చివర వచ్చిందో అక్కడ ఇలా కట్ చేసేసి జస్ట్ నార్మల్గా ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఇంకొంచెం ఎక్కువగా కుడితే సరిపోతుంది. ఫైనల్గా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.